ఏర్పాట్లు ఒకవేళ అలాంటి కొంచెం అవాంఛనీయ సంఘటనలకి వాళ్ళు కావుగా వాళ్ళందరూ ఏకమై ఒకసారి శాంతియుతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నీకు తీయలేదా ఎట్లా తీసా చెప్పు విలేకరులకు ఒక చిన్నది అక్బర్ భాయ్ దృష్టికి వచ్చిందంటే ఫస్ట్ నాకు ఫోన్ చేస్తాను. ఏదైనా సార్ చిన్నగా ఇట్లుంది సార్ అని చెప్పేసి ఫస్ట్ చెప్పేస్తాను. అంటే దానివల్ల ఏంటంటే నేను ఏదైతే ఇప్పుడు మనం అడుగుతున్నామో ఇప్పుడు మెయిన్ మీటింగ్ ఉద్దేశం కూడా అదే. ఏదైనా మన దృష్టికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇట్లా చెప్పేస్తాడు వెంటనే సార్ ఇట్లా ఇట్లా సార్ ఇట్లా మనం వెంటనే రూల్ అవుట్ చేసేసి అది చేస్తాము. అది మన ఫస్ట్ దీని ఉద్దేశం అదే. థ్యాంక్ యూ అక్బర్ భాయ్ మనకు చివరిసారిగా ఈ మీటింగ్ ఉద్దేశించి మన గోపాల్ భాయ్ మాట్లాడాల్సిన గురించి మన విహెచ్పి అధ్యక్షుడు మన పవన్ గారు, అట్లనే సజ్జయ్ భాయ్, తర్వాత సత్యనారాయణ, మన కొండపూరి ఎస్ఐ గారికి, అదేవిధంగా గోపాల్ గారికి, తర్వాత అక్బర్ భాయ్కి, మాణిక్రావు అండ్ ఆంజనేయులు అండ్ అజయ్ భాయ్ అండ్ పాండే గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరు కౌన్సిలర్లకు మేము చెప్పగానే కాదనకుండా వచ్చిన అందరు కౌన్సిలర్ ఈవెన్ ఫాస్టింగ్లో ఉన్న అందరు కూడా కౌన్సిలర్లందరికీ పేరు పేరున మరియు మన మిగతా అన్ని వర్గాల పార్టీల వర్గాల వారికి, పెద్దలకి, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మునిపల్లి నుంచి కొండపూర్ నుంచి వచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు. మనం ప్రతిసారి ఆనవాయితీగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంటాం. మనం ప్రతిసారి ఈ గణేష్ పండుగకి అండ్ రంజాన్ పండుగకి, బక్రీద్ పండుగకి మనం నిర్వహిస్తాం. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అంటే ఒకసారి మళ్ళీ మనం ఒకసారి రిమెంబర్ చేసుకోవడం, మన డ్యూటీస్, మన విధులు, మన బాధ్యతలు అనేది ఒకసారి రిమెంబర్ చేయడానికి మేము పెడతాం. దానివల్ల అందరూ ఒక యూనిట్కి వచ్చి మనకు ఒక సపోర్టివ్ లాగా కొంచెం మాకు మేము ఉన్నాం అన్నట్టుగా చెప్తుంటే ఒక భరోసా లాగా ఉంటుంది. ఇక్కడ సదాశివపేటలో నేను వచ్చినప్పుడు వాస్తవానికి నాకు సదాశివపేట అంతా కూడా సిటీ సైబరాబాద్, ఎప్పుడు కూడా నేను జిల్లాకి రాలేదు. ఎప్పుడో 2014లో పెద్ద శంకరంపేట 20 నెలలు చేసిపోయినా. తర్వాత నాకు సదాశివపేట అంటే ఒకప్పుడు అంటే నేను ఇంటుండి మన ఎవరు శ్రీనివాస నాయుడు సార్ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన సిఏగా చేసినప్పుడు ఇదేదో కొంచెం అంటే బాగా టఫ్ ఏరియా, టఫ్ ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్ అన్నట్టుగా ఉంటుంది. నాకు తెలిసి ఒక పోలీస్ స్టేషన్ మీద అప్పుడు ఒక మట్కా ఇష్యూలో అయిన ఒక అటాక్ తప్ప నాకు తెలిసి ఇంకా వేరే డిఫరెంట్ వేలో అయినట్టు నాకు కనిపించదు. కానీ మీకు అందరికి ఒక విషయం ఏంటంటే వీలైనంత మట్టుకు అవసరమైన బందోబస్తుకి తప్ప నన్ను ఇక్కడ నుంచి తీయరు. అంటే అందరికీ ఇలా ఈ సదాశివపేటలో సిఐ ఉండాలా, కంపల్సరీ నన్ను డిస్టర్బ్ చేద్దాం అనుకుంటారు. నాకు కూడా అదే మాదిరిగా అనిపిస్తుంది వాస్తవానికి. కానీ అది అంటే అట్లా ఆ కోణం అనేది తయారైంది. వాస్తవానికి అయితే తప్ప నన్ను సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ని డిస్టర్బ్ చేయరు. మీరు అక్కడ రిటర్న్ అయ్యారు, నన్ను డిస్టర్బ్ చేయరు, ఆయన టౌన్ ఇన్స్పెక్టర్ని డిస్టర్బ్ చేయరు. టౌన్లో అంటే ఇంకా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి సదాశివపేటలో. వాస్తవానికి ఈ మధ్య సోషల్ మీడియా వచ్చి నుంచి అవి ఇవి కొంచెం అన్ని ఫేరప్ అయినాయి తప్ప అసలు పెద్దగా ఇన్సిడెంట్లు అనేది లేవు. అంటే అక్కడ వాస్తవానికి పెద్దలు అట్లా 30 ఏళ్ళ నుంచి ముందు నుంచి కూడా పెద్దలన్నీ నడిపించారు. అన్ని వర్గాల వారు ఏకమై ఒకరికొకరు తోడ్పాటు ఉంటూ చాలా మంచి రిలేషన్ తోటి మెయింటైన్ చేస్తుంటారు. అది బయటకి కనిపించదు. కాబట్టి వీలైనంత మట్టికి నేను ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాలన్నా, ఎస్పెషల్లీ సదాశివపేటకి పర్మిషన్ ఇవ్వాలంటే ఎస్పీ గారిని అడగాలి, ఊరికే పంపరు. టౌన్ ఇన్స్పెక్టర్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ కూడా ఎస్పీ గారిని అడగాలి. అది కూడా అవసరం ఉన్నట్టు పంపుతలేదు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఇంటికి, అంటే పోక ఇక్కడ నుంచి ఇంటికి అసలు వెళ్ళక. అంటే అట్లా ఇక్కడ అంటే డిఫరెంట్ కమ్యూనిటీ అంతా ఉంటారు కాబట్టి సంథింగ్ ఏదో అన్నట్టుగా మన ఓల్డ్ సిటీలో టైప్లో ఫేరప్ చేస్తారు. కానీ ఇక్కడ రూరల్ ఏరియాలో ఉన్న ఈ రిలేషన్స్ అది అంత వీలంత బట్టికి పెద్దలు అట్లా కాపాడుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఈ మధ్య ఏమైతుందంటే మన ప్రతిదీ మారింది, ఈ మన సిస్టమ్ కూడా మారుతుంది. కానీ ఏది మారినా కూడా ఒకటి దాని మీనింగ్లో ఉంది, శాంతి సమావేశం. శాంతి అంటే మనిషి నుంచి స్టార్ట్ అయితే మనిషిలో ఫస్ట్ శాంతి. మనసులో శాంతి ఉన్నప్పుడు మన మనసులో అనేది శాంతి స్వభావం అనేది ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టూ నేను పనిచేసే పనిలో, నా చుట్టూ నా ఆఫీస్లో, నా ఆఫీస్ కాకపోతే మన ఊరిలో, మన కాలనీలో,
మండలంలో దీన్ని మించి ఒక మండలంలో శాంతి ఉంటే జిల్లాలో ఈ విధంగా ఉంటుంది. శాంతి సమావేశం అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయం అది ఏ విధంగా వస్తుందని. అది దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి తెలుసు అది ఏం జరిగిందని, కానీ అది దానికి గురించి తెలియని వాళ్ళకి బయట నుంచి విన్నప్పుడు, ఇప్పుడు నేను ఒక మాట ఇక్కడ చెప్తే, నేను ఇప్పుడు ఒక 10 మందితోటి ఒక వర్డ్ సెంటెన్స్ చెప్తే లాస్ట్ క్యాండిడేట్ పోయేసరికి దాని రూప్ రేక్ 7, 8, 9, 10 వరకు 10 డిఫరెంట్ వ్యక్తిత్వం ఉన్నది. నేను ఒక కంటిన్యూషన్ ఒక సెంటెన్స్ చెప్తే ఆ లాస్ట్ వాడికి పోయేసరికి దాని అర్థం మారుతుంది, రూపం మారుతుంది. దట్ ఈస్ ద కమ్యూనికేషన్.